నమస్కారం ప్రజలారా. మన పార్టీకి సంబంధించిన ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, ఒక ఆయన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి నెల్లూరు అంట. సరే, గతంలో నెల్లూరు అంట కాదులే, నెల్లూరు ఇంకేం ఊరికేం పోతాడులే. కానీ మరి గతంలో కూడా మనం ఆయన మీద ఒక వీడియో చేయడం జరిగింది. అంటే నేను నెల్లూరుకు పోయి మరి మనోడు ఏదో పక్క దేశ రహస్యాలను కనిపెట్టాడు, ఆ రహస్యాలని మన పార్టీకి సంబంధించిన వ్యక్తులకు అందరికీ కూడా తెలియజేద్దాం అనేటువంటి ప్రక్రియలో భాగంగా మనం అక్కడ పోవటం, ఆడ వాస్తవాలు తెలుసుకున్నాం. సరే, అది అయిపోయింది, దాని గురించి కాదు ఇప్పుడు. మన రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళలో చదివి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థుల పేర్లు, వాళ్ళకు వచ్చిన మార్కులు, అదేవిధంగా వాళ్ళు ఏ స్కూల్లో చదివినారనేది కూడా మరి మనకు ఉండేటువంటి పేపర్లు ఏదైతే ఉన్నదో పేపర్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన మీద ఆయన స్పందించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏం మాట్లాడుతున్నాడో విందాం. ఆ తర్వాత తప్పకుండా వీడియోని మనం విశ్లేషణ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి ఏం మాట్లాడుతున్నాడో విందాం. ఫస్ట్గా చెప్పుయా, చెప్పా. మొన్నటి రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పత్రికల్లో ఈ పత్రికలో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలకు ఒక పత్రిక ఖర్చు అవుతుంది. పత్రికకి 1 కోటి రూపాయల దాకా కూడా ఖర్చు అవుతుంది. సరే, ఆయన ఖర్చు గురించి మాట్లాడారు ప్రజలారా. ఏంటంటే ఇంకా కూడా మాట్లాడున్నాడు, దాని గురించి ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతానికి ఖర్చు గురించి మాట్లాడినాడు. అంటే ఖర్చుల గురించి మాట్లాడాలంటే అయ్యా చంద్రశేఖర్ రెడ్డి నీకు చెప్తాను నేను. మరి జగనన్నకు ఉండేటువంటి రంగుల పిచ్చతో, పబ్లిసిటీ పిచ్చతో మనం ఏ విధంగా ప్రభుత్వ స్కూళ్ళ మీద ఎటువంటి రంగులు వేయించినా మళ్ళా హైకోర్టు మెటల్తో కొట్టిన తర్వాత మళ్ళీ వాటిని ఏ విధంగా మరి తొలగించి మామూలు రంగులు వేసినాం, దానికి ఎంత మేర ఖర్చు పెట్టినామో ఒకసారి చెబితే బాగుంటుంది. మరి అదేవిధంగా చూసుకుంటే మరి మన అన్నకుండేటువంటి పబ్లిసిటీ పిచ్చతో మరి బ్యాగుల మీద అన్న బొమ్మే, పుస్తకాల మీద అన్న బొమ్మే, ఎట్నో ఇంకా సాక్షుల మీద తెచ్చే వాసన వచ్చదని వేయలేదు. మరి అదేవిధంగా షూ మీద అన్న బొమ్మే, మరి బెల్టుల మీద అన్న బొమ్మే, టై మీద అన్న బొమ్మే, మరి ఆ స్కూల్కి ఇచ్చేటువంటి ఆ యూనిఫామ్ కూడా ఏ విధంగా ఉన్నది, ఏంది కథ అనేది అందరూ కూడా చూసినారు. మరి అదేవిధంగా చూసుకుంటే చిక్కీల మీద 5 రూపాయలకు ఇచ్చేటువంటి చిక్కీ మీద కూడా మన అన్న బొమ్మ వేసుకున్నారు. అన్న పాలు ఏదైతే ఆ పాలు ఇచ్చారో వాటి మీద కూడా అన్న బొమ్మ, కోడిగుడ్ల మీద కూడా అన్న బొమ్మ వేసుకున్నాడు. మరి అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండేటువంటి టాయిలెట్ల మీద కూడా అన్న బొమ్మ వేసుకున్నాడు. మరి వాటికి ఎంత ఖర్చు అయింది, మరి ఆ ఖర్చుని ఎవడమ్మా మొగుడు సొమ్ముతో ఇచ్చినారని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు. దీనికి కూడా మనం వివరణ ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజానికం కూడా హర్షించారు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవడమ్మా మొగుడు సొమ్ముతో ఈ ప్రభుత్వ భవనాలకన్నిటికీ, మరి ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళకు నువ్వు ఇచ్చేటువంటి బ్యాగులకు, మరి పుస్తకాల మీద మరి అన్న బొమ్మ దేనికి వేయాల్సి వచ్చిందనే దాని మీద ఒకసారి మాట్లాడితే మరి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అదేవిధంగా బెల్టుల మీద, బకిల మీద కూడా మనోడు బొమ్మలు, స్కూళ్ళు ఆ బ్యాగుల మీద అది కూడా మాట్లాడాయా. ప్రభుత్వ స్కూళ్ళలో మరి బ్రహ్మాండంగా విద్యార్థులు వాళ్ళు చదువుకొని వాళ్ళు పరీక్షలు రాసి మరి మంచి మార్కులు వచ్చితే మా రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులకు ఈ విధంగా మంచి మార్కులు వచ్చినాయని పేపర్లో ప్రకటన ఇచ్చితే అది నీకు తప్పు అయింది. మరి మన జగనన్న ఈ విధంగా వేసినవన్నీ కూడా ఏ విధంగా ఖర్చు అయిందో ఒకసారి చెప్తే బాగుంటుంది. చెప్పునైనా నువ్వు చెప్పు. ఇంకా మాట్లాడు ప్రజారా, విందాం. అన్ని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజ్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో వచ్చినటువంటి మార్క్స్ గురించి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్. వాళ్ళకి తెలియదు పాపం ఏం చేస్తారు. ప్రభుత్వ స్కూళ్ళకు రంగులు కొట్టుకునేది తెలియదు, మరి పబ్లిసిటీ పిచ్చ తెలియకపోయా. మరి ప్రభుత్వం అదేవిధంగా పేపర్కి ఇచ్చినటువంటి ప్రకటనలో ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఫోటో కానీ ఎక్కడైనా ఉన్నదా? లేదే. రాజకీయంగా వాడుకోవాలనుకుంటే వాళ్ళు వాడుకోవచ్చు, మరి రాజకీయంగా వాడుకోలేదే. మన రాష్ట్రంలో మన బడిలో మన పిల్లలు చదివినారు, మన పిల్లలకి వచ్చినటువంటి మంచి మార్కులు, మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చేర్చండి, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆ ప్రకటనలో ఉన్నదే. చెప్పు, నువ్వేందో నీ కథ, నీ వ్యవహారం తెలుద్దాం, చెప్పు. దీంట్లో ఏమనుంది? 10th క్లాస్ మార్కులు ప్రభుత్వ పాఠశాలలో 590. ఈ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. నీ అభినందనలు ఎవడికి కావాలరా? నీ బొచ్చులో అభినందనలు ఎవడికి కావాలా? నీ అభినందనలు ఎవడికి కావాలి? ఎందుకు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పు మాట్లాడంగా కంటిన్యూ చేయి.
ఈ పిల్లలు ఇంత విజయాలు సాధించడానికి కారణం ఏంటి? రాజారెడ్డి అని చెప్పుగా మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మీరు ఇచ్చినటువంటి పునాదులతోనే ఈ మార్పులు రాగలవని మీరు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీరు చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కృషి, 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి తపో దీక్ష వల్ల మనం ఈ ఫలితాలు అనుభవిస్తా ఉన్నామన్న మాట మీరు ఒప్పుకోలేదా? బాగానే ఉన్నది ప్రజలారా. నేనేం చెప్తాను అంటే, ఈ బోకుగా ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటే, గతంలో మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చే మాట్లాడలా. ఈరోజు ఆ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రభుత్వ బడులలో ఏ విధంగా విద్య ఉన్నింది, ఏ విధంగా వాళ్లకు మౌలికమైనటువంటి వసతులు ఉన్నాయి, ఏ విధంగా టీచర్లు ఉన్నారు, టీచర్ల కొరత ఏ విధంగా ఉన్నింది, ఏంది వ్యవహారం, మనోడి స్టేటస్ ఏంది, మనోడికి ఉండేటువంటి విషయ పరిజ్ఞానం ఏందనేది రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి అందరికీ తెలుసు. ఎక్కడైనా సరే మన జగనన్న మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ ప్రభుత్వ స్కూళ్ళలో ఉండేటువంటి విద్యార్థులందరినీ తీసుకొని పోయి స్టేజ్ ముందు కూర్చొని పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి వ్యాఖ్యలు చేసినాడు మన జగనన్న. బోకు, అది తెలుసుకొని మాట్లాడు. ఎవడేంది, ఎవడి చరిత్ర ఏంది, ఎవడి పాలనలో ప్రభుత్వ బళ్ళు బాగున్నాయి, ఎవరి పాలనలో ఉన్నతమైన విద్య అందుతుంది, ఎవరి పాలనలో హాస్టళ్ళు బాగున్నాయి, ఎవరి పాలనలో మంచిగా చదువుకొని టీచర్లు ఇప్పుడు సింగపూర్కు పంపించాడు నారా లోకేష్. మనం వాడికి పంపించినాం. కరోనా సమయంలో ఇదే విద్యార్థులకు విద్యను చెప్పేటువంటి ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల దగ్గర వేసినటువంటి చరిత్ర మంది. మనం మాట్లాడితే ఎవడు నమ్ముతాడు మనల్ని? మనం ఏ విధంగా ప్రభుత్వ స్కూళ్ళలో ఉండేటువంటి విద్యార్థులకు ఏ విధమైనటువంటి విద్యను అందించినాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ విధమైనటువంటి విద్యను అందిస్తున్నారు ప్రస్తుతానికి అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి, మరీ ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా తెలుసు. ఎందుకు వేసుకోకూడదు, ఎందుకు వేయకూడదు. మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో మంచిగా మార్కులు ఉన్నత స్థాయికి పోవాలా అనేటువంటి సంకల్పంతో ఉండేటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి మన స్కూళ్ళల్లో ఈ విధమైనటువంటి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థుల ఫోటోల్ని పేపర్ ప్రకటన ఇచ్చితే నీకు అంత తప్పెందుకు వచ్చింది? ఏనాడైనా సరే మన అన్న చేసినాడా? మన బతుకంతా కూడా రంగులేయడం, పబ్లిసిటీ పిచ్చతో మన ఫోటోలు వేసుకోవటంలోనే సరిపోయింది, తెల్లారింది చంద్రశేఖర్ రెడ్డి గారు. అదొకసారి గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇష్ట ప్రకారం మాట్లాడి, మీ ఇష్ట ప్రకారం మనం రాష్ట్ర ప్రజానికానికి ఏదో తెలియజేద్దాం, మనల్ని నమ్ముతారులే, మనం ఇట్లాంటి మాటలు ఎన్నో నీలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడినారు. చాలామంది మాట్లాడిన తర్వాతనే 151 సీట్లు వచ్చినాయి. మరి చాలామంది మాట్లాడినటువంటి వ్యక్తులందరూ ఈరోజు కనుమరుగైపోయినారు. దేనికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలా, దేనికి ప్రెస్ నోట్ లీలా, దేనికంటే మనం చేసినటువంటి బఫూన్ డెకాయిట్ హౌలే పనులు ఆ విధంగా ఉన్నాయని నేను తెలియజేసుకుంటూ, మరి విదేశీ విద్య ఏ విధంగా గాలికి వదిలేశాడు మన జగనన్న, చెప్పండి దీనికి సమాధానం. సో నేనేమంటానంటే, మనం ఏదో మాట్లాడాలా, మనం ఏదో కూటమి ప్రభుత్వం పైన బురద చల్లాలా, ఆ శాఖ మంత్రి నారా లోకేష్ గారి మీద ఏదో ఒక రకంగా బురద చల్లి మనం హైలైట్ అవ్వాలా, మనం అన్న అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి పాలన అందించినాడని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో మనం విఫలమవుతున్నాము అని నేను మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా నేను అన్నను ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం కొనసాగుతుంది. మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకోండి, అవసరమైనప్పుడు వచ్చి మాట్లాడుతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయా చంద్రశేఖర్ రెడ్డి, నీ నెల్లూరు సిటీలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలకు పోయి గతంలో ఏ విధమైనటువంటి విద్య అందిస్తూ ఉన్నారు, అక్కడ భోజనం ఏ విధంగా ఉంది, అక్కడ పిల్లలకు వసతులు ఏ విధంగా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ విధంగా ఉండదు అనేది మీరు ఆ స్కూళ్ళకు పోయి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయచ్చు. బ్రహ్మాండంగా ఏం తప్పే ఉండదు. ఇప్పుడు మనకేం పెరిగిపోగేసే పని కూడా ఏమి లేదనుకుంటా. మరి వెళ్ళారంటే రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ,
మనం ఇట్లాంటి పకీర్ మాటలు ఎన్ని మాట్లాడినా కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది ఒకసారి గమనించుకుంటే బాగుంటుందని నేను తెలియజేసుకుంటూ, మరి ఏది ఏమైనప్పటికీ ప్రజలారా, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు వచ్చినటువంటి మార్కులని పేపర్ ప్రకటన ఇవ్వడం పైన మా పార్టీకి సంబంధించినటువంటి ఈ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.